గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన మెదక్ పార్లమెంట్ ముఖ్య నేతల సమావేశం కొనసాగుతోంది. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ, మంత్రి దామోదర, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కాట శ్రీనివాస్, నీలం మధు, కార్పొరేషన్ల చైర్మన్లు మీటింగ్ కు అటెండ్ అయ్యారు. జిల్లాల్లో పార్టీ స్థితిగతులపై నేతలతో చర్చిస్తున్నారు మీనాక్షి నటరాజన్. సాయంత్రం 5 గంటల వరకు ఈ సమావేశం కొనసాగుతోంది. ఇదే విషయంపై మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు. షరీఫ్, మీనాక్షి నటరాజన్ మెదక్ నేతలతో కీలక రివ్యూ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది, వివరాలేంటి? ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పీసీసీ అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. మెదక్ పార్లమెంట్కి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరికీ ఈ సమావేశానికి రావాలని చెప్పి ఆహ్వానం పీసీసీ నుంచి అందింది. పీసీసీ నుంచి ఆహ్వానం అందినటువంటి మెదక్ పార్లమెంట్లో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా చేరుకున్నారు. తమకు సంబంధించినటువంటి అంటే ప్రధానంగా మీనాక్షి నటరాజన్ హైదరాబాద్కు వచ్చిన తర్వాత గాంధీ భవన్లో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడే ఆమె క్లారిటీ ఇచ్చారు. పార్టీ నిర్మాణం పైన, సంస్థాగతం పైన, డిసిప్లినరీ పైన పూర్తిగా ఫోకస్ పెట్టాలనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. ఇక నుంచి గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి సమావేశాలు ఉండబోతున్నాయనేటువంటి అంశాన్ని కూడా త్వరలో చేపట్టబోతున్నటువంటి విషయాలను కూడా మీనాక్షి నటరాజన్ ముఖ్య నేతలను ఉద్దేశించి మాట్లాడారు. దాంట్లో భాగంగానే మెదక్ పార్లమెంట్ నుంచి కొనసాగింపుగా మెదక్ పార్లమెంటు సమావేశాన్ని అయితే రివ్యూ కండక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. 2 గంటలకి ప్రారంభమైనటువంటి ఈ సమావేశం 5 గంటలకి ముగుస్తుంది. ఇవాళ 2 సెగ్మెంట్ని మీనాక్షి నటరాజన్ సెలెక్ట్ చేస్తున్నారు. ఒకటి మెదక్ పార్లమెంట్, దాంతోపాటు మల్కాజ్గిరికి సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్. 5 తర్వాత మల్కాజ్గిరి ముఖ్య నేతలతో మళ్ళీ ఆమె సమీక్షా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు, రివ్యూని కండక్ట్ చేయబోతున్నారు. మెదక్ పార్లమెంట్కి సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న కొండా సురేఖ, అక్కడి మంత్రి దామోదర రాజనరసింహ, సీనియర్ నేత జగ్గారెడ్డి దంపతులు, అదేవిధంగా మెదక్ డీసీసీ ఆంజనేయులు గౌడు, అదేవిధంగా సిద్దిపేటకు సంబంధించినటువంటి డీసీసీ నర్సారెడ్డి, చాలామంది కంటెస్టెడ్ క్యాండిడేట్లను కూడా రమ్మని ఆహ్వానం అందింది. దాంట్లో భాగంగానే కాట శ్రీను గౌడ్ వచ్చారు, నీలం మందు వచ్చారు, మరికొంతమంది కార్పొరేషన్ సంబంధించినటువంటి చైర్మన్లు కూడా వచ్చారు. పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధులకు సంబంధించి కూడా ఆహ్వానం అందింది. వాళ్ళందరూ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఇకపై సమావేశానికి రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ ఫోన్ లైన్లో అందుబాటులో ఉంటారనేటువంటి అంశాన్ని చెప్పారు. అనివార్య కారణాల వల్ల ఎవరైతే ఆబ్సెంట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇండివిజువల్గా ఒక్కొక్క 15 నిమిషాల పాటు టైంని కేటాయిస్తున్నారనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. ఇప్పటికైతే సమావేశం స్టార్ట్ అయిపోయింది. పీసీసీ అధ్యక్షతన ఈ సమావేశం నడుస్తోంది. ముందుగా పీసీసీ ప్రసంగిస్తున్నారు. ఈ సమావేశానికి సంబంధించి ముఖ్య ఉద్దేశం ఏంటి, మీనాక్షి నటరాజన్ ఎందు గురించి సడన్గా ఈ పార్లమెంట్ వైజ్గా రివ్యూలు కండక్ట్ చేయబోతున్నారనేటువంటి విషయాలపైన ఆయన బ్రీఫ్ చేశారు. ఆ తర్వాత మీనాక్షి నటరాజన్ ఇండివిజువల్గా వచ్చినటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో, మంత్రులు ఉన్నారు, సీనియర్ నేతలు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్ కూడా ఉన్నారు, వాళ్ళతో ఇండివిజువల్గా ఇంటరాక్ట్ అయ్యి పూర్తి స్థాయిలో తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత బ్రీఫ్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది.